8న బీసీ శంకారావం 42% కోటా బీసీ బీఆర్ఎస్ పార్టీ కోటా కోసం బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమం కరీంనగర్లో భారీ బహిరంగ సభ అని చెప్పేసి అది నిజంగా వాస్తవానికి రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో సాధించడంలో ది గ్రేట్ జయలలిత తమిళనాడు ఎవరైతే మాజీ సీఎం ఉన్నారో దివంగత జయలలిత చూపించిన తెగువ ఈరోజు అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఆమె ఆ రోజు కేంద్రంలో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె కీలకంగా ఉంది. తమిళనాడులో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే బీసీ రిజర్వేషన్ల కోసం ఆమె నడుమును బిగించడం, నేరుగా ఢిల్లీకి వెళ్ళి కూర్చోవడం, ప్రధానమంత్రి పివి నరసింహారావు ముందు కూర్చొని ఏంది నాకు తమిళనాడు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు పెంచుతావా పెంచవా అని చెప్పేసి అంటే, అమ్మ మేము పెంచుతా కొన్ని రోజులు టైం పడుతుంది అంటే, నేను ఈయన చెల్లి ముఖ్యమంత్రి హోదాలో నేను ఇక్కడి నుంచే ఢిల్లీ నుంచే పరిపాలన చేస్తా, నువ్వు రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే నేను ఇక్కడ తమిళనాడు పోతా అని చెప్పేసి ఆడ కూర్చుంటే తప్పనిసరిగా గత్యంతరం లేక దానికి ఒక రాజ్యాంగ సవరణ చేసేసి ఈరోజు తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి ఘనత జయలలిత దక్కుతుంది. అట్లాంటి చిత్తశుద్ధి ఉన్న నాయకులు కావాలి. అట్లాంటి చిత్తశుద్ధి ఉన్న ఈరోజు మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు ఉంటే ఈరోజు తెలంగాణకు 42% రిజర్వేషన్లు వస్తుంది. కానీ ఇట్లా ఏదో ధర్నాలంటూ జంతర్ మంతర్లంటూ అదంటూ ఇదంటూ చేస్తే ఎవ్వరికి కూడా మనం అనుకున్నది ఏ ప్రభుత్వం కూడా చేయదు. గట్టిగా ఉండాలి, గట్టిగా నిలబడాలి, దానికోసం ఎంతకైనా తెగించాలి. జయలలిత ఉన్నంత తెగు ఉంటేనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయనేది స్పష్టం.